హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్ గా మహారాష్ట్ర అసెంబ్లీ మరాఠాస్ కి 10% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి బిల్లుని యునానిమస్ గా పాస్ చేసింది. మరి ఈ నేపథ్యంలో అసలు రిజర్వేషన్స్ అంటే ఏంటి, ఎందుకు అవసరం రిజర్వేషన్స్, మరాఠాస్ ఎవరు, వీళ్ళకి ఎందుకని రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు, మరి రిజర్వేషన్స్ కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలి. మరి అసలు రిజర్వేషన్స్ అంటున్నాం, రిజర్వేషన్స్ అంటే ఏంటి, మనకి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో సొసైటీలో వాళ్ళలో అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలన్నట్టుగా యూజ్ చేసే ఒక అఫర్మేటివ్ యాక్షనే ఈ యొక్క రిజర్వేషన్స్ అన్నటువంటిది. అంటే ఇంతకుముందు మన సొసైటీలో లోవర్ కాస్ట్స్ అంటే మనం చాలా తక్కువగా చూసేవాళ్ళం, వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళం కాదు, వాళ్ళు సోషల్ గాను ఎకనామికల్ గాను ఎడ్యుకేషనల్ గా కూడా చాలా బ్యాక్వర్డ్ గా ఉండేవారు. మరి అలాంటి వాళ్ళని మనతో సమానంగా తీసుకురావాలన్నట్టుగా వాళ్ళకి రిజర్వేషన్స్ అన్నటువంటివి తీసుకురావటం జరిగింది. మరి ఇక్కడ మరాఠాస్ అంటున్నాం, మహారాష్ట్రకి సంబంధించి మరాఠాస్ ఎవరు, మనకి ఇంతకు ముందు కూడా తెలుసు, వీళ్ళని వారియర్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరాఠాల్లో పూర్వకాలం నుంచి వారియర్స్ గా వీళ్ళు పనిచేస్తూ వచ్చేవాళ్ళు. వీళ్ళలో పీజన్స్ ఉన్నారు, అలాగే ల్యాండ్ లేబరర్స్ ఉన్నారు. ఇలా మొత్తం మహారాష్ట్రలోకి వచ్చేసరికి మహారాష్ట్ర టోటల్ పాపులేషన్ లో మొత్తం 33% ఈ మరాఠాసే ఉన్నారు. మరి ఇలా వీళ్ళు ఫార్మ్ లేబరర్స్ గాను పనిచేస్తూ ఉన్నారు, ఫార్మర్స్ గాను పనిచేస్తున్నారు, అంటే పీజెంట్స్ గాను పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలా మంది పొలిటికల్ గా మనం చూస్తే ముందంజలో ఉన్నారు, కానీ ఎకనామిక్ గా, సోషల్ గా, ఎడ్యుకేషనల్ గా చాలా బ్యాక్వర్డ్నెస్ ని కలిగి ఉన్నారు. మరి అలాంటి వీళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉండాలి అన్నట్టుగా 1981వ సంవత్సరం నుంచి కూడా మాకు రిజర్వేషన్స్ కావాలి అనేసి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు మరాఠాలు. మరి తర్వాత ఏమైంది, 2014వ సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇదిగో మీకు 16% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాము అన్నట్టుగా ఒక ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది అనమాట. ఆర్డినెన్స్ ని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి పాస్ చేసింది ఆర్డినెన్స్ ని. అది కూడా 16% అని ఎందుకు ఫిక్స్ చేశారు అంటే, అప్పట్లో నారాయణ్ రాణే కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నారాయణ్ రాణే కమిటీ, ఈ నారాయణ్ రాణే కమిటీ అన్నటువంటిది ఇదిగో వీళ్ళకి 16% రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నట్టుగా రికమెండ్ చేసింది. దాని ప్రకారమే మహారాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఈ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చిందనమాట. తర్వాత ఏం చేశారు, ఎంజి గైక్వాడ్, ఈ ఎంజి గైక్వాడ్ యొక్క నేతృత్వంలో మహారాష్ట్ర స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడినటువంటి వర్గాలు ఎంతమంది ఉన్నారు అనేసి తెలుసుకోవటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ యొక్క కమిటీ ఏం చెప్పింది అంటే, మొత్తం ఈ యొక్క మరాఠాలు ఉండేటటువంటి వాళ్ళలో దాదాపు 50% మంది, వీళ్ళలో 50% మంది సోషల్ గా, ఎడ్యుకేషనల్ గా, ఎకనామిక్ గా బ్యాక్వర్డ్నెస్ ని ఎదుర్కొంటూ ఉన్నారు అన్నట్టుగా ఈ యొక్క మహారాష్ట్ర స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అన్నటువంటిది చెప్పింది. అయితే ఆ తర్వాత ఏమైంది, 2019వ సంవత్సరంలో బాంబే హైకోర్టు అన్నటువంటిది, బాంబే హైకోర్టు ముందుకి ఈ కేసు అన్నటువంటిది వెళ్ళింది. అప్పుడు బాంబే హైకోర్టు ఏమనింది, ఇప్పుడు 16% రిజర్వేషన్ అన్నటువంటిది ఇటు ఎడ్యుకేషన్ పరంగా ఇస్తూ ఉన్నాము, అలాగే ఇటు జాబ్స్ పరంగా కూడా ఇస్తూ ఉన్నాము. కానీ ఇలా 16% వీటికి ఇవ్వకుండా 12% ఎడ్యుకేషన్ కి సంబంధించి రిజర్వేషన్స్ అనేవి ఉండాలి, అలాగే 13% జాబ్స్ లో రిజర్వేషన్ ఇవ్వండి అన్నట్టుగా ఈ హైకోర్టు అన్నటువంటిది తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఈ హైకోర్టు ఏమని చెప్పింది, ఓవరాల్ గా 50% రిజర్వేషన్ అన్నటువంటిది దాటకుండా చూసుకోండి అన్నట్టుగా చెప్పింది. మరి ఈ సీలింగ్ కి సంబంధించి 50% సీలింగ్ కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఒకటి ఉంది. దానికి సంబంధించిన కేసు ఏది, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి, ఇక్కడ సీలింగ్ అన్నటువంటిది ఈ యొక్క ఇక్కడ 12%, ఇక్కడ 13% ఇవ్వటంతో 50% ని క్రాస్ అవుతోంది అనేసి ఇక్కడ హైకోర్టే చెప్పిందనమాట. మరి ఈ కేసు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇదిగో 50% సీలింగ్ అన్నటువంటిది దాటాల్సినటువంటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అన్నటువంటి మహారాష్ట్రలో లేవు, కాబట్టి ఈ 16% రిజర్వేషన్ లేకపోతే ఇక్కడ 12%, 13% ఇచ్చినటువంటి రిజర్వేషన్ అన్నటువంటిది చెల్లుబాటు కాదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా కొట్టివేయటం జరిగింది. అంతేకాదు, ఇది ఆర్టికల్ 14 అన్నటువంటి దేని గురించి చెప్తుంది, రైట్ టు ఈక్వాలిటీ అంటాం. అలాగే ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అంటాం కదా, దీని కిందే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, వీటిని ఇది వయోలేట్ చేస్తోంది అన్నట్టుగా సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది.
మరి దాని తర్వాత ఏమైంది అంటే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 2022లో రిజర్వేషన్స్ కల్పించండి అన్నట్టుగా చెప్పటం, దాని తర్వాత 10% రిజర్వేషన్స్ కల్పించాము, దీనికి సంబంధించి కూడా దీని వ్యాలిడిటీని అప్హెల్డ్ చేసింది సుప్రీంకోర్టు. అవునా? దాని తర్వాత ఇప్పుడు చివరిగా ఈ యొక్క మహారాష్ట్ర అసెంబ్లీ అన్నటువంటిది ఏకగ్రీవంగా యునానిమస్ గా 10% రిజర్వేషన్స్ ని మరాఠాకి ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి బిల్లుని యునానిమస్ గా పాస్ చేయటం జరిగింది. దాని గురించే ఇవాళ మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం తెలియాలి, మరాఠాకి ఇప్పుడు 10% రిజర్వేషన్ ని అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ యునానిమస్ గా దానికి సంబంధించిన బిల్లుని పాస్ చేసింది. మరి అసలు రిజర్వేషన్స్ ఎందుకు అవసరం? మరాఠాస్ ఎవరు? వీళ్ళు ఎంత % పాపులేషన్ ఉన్నారు? 33% పాపులేషన్ ఉన్నారంటే 1/3 పాపులేషన్ వీళ్ళే ఉన్నారు. అయితే వీళ్ళు మాకు రిజర్వేషన్ కావాలి అన్నట్టుగా డిమాండ్ చేయటం, దాని తర్వాత వీళ్ళకి 16% రిజర్వేషన్ ఇవ్వటం, దాని తర్వాత బాంబే హైకోర్టు వీళ్ళకి ఎడ్యుకేషన్ లోకి వచ్చేసరికి 12%, జాబ్ లోకి వచ్చేసరికి 13% రిజర్వేషన్స్ ఇవ్వటం, ఓవరాల్ గా 50% దాటింది అనేసి చెప్పటం, సుప్రీంకోర్టు 50% దాటింది అన్నట్టుగా ఈ రిజర్వేషన్ ని అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా కొట్టివేయటం, అంతేకాదు ఇది ఆర్టికల్ 14 కి ఆర్టికల్ 21 ని ఇది వైలేట్ చేస్తోంది అనేసి చెప్పటం, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేవి వర్తించటం, అంతేకాదు ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే ఈ 50% రిజర్వేషన్ అన్నటువంటిది దాటాలి అనేసి చెప్పటం, ఆ నేపథ్యంలో ఇప్పుడు మరాఠాస్ కి 10% రిజర్వేషన్ కల్పించటం, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.